సహాయం అనేది ఎదుటివారి పరిస్థితిని చూసి చేయాలి. వారితో మనకుండే అవసరాన్ని బట్టి కాదు. అందంగా ఉన్నవారితో కన్నా మనల్ని ఆనందంగా ఉంచే వారితోనే మన జీవితం సంతోషంగా ఉంటుందని గుర్తుంచుకో మిత్రమా. ఒక తప్పు నుంచి మనం ఏమీ నేర్చుకోకపోవటమే అసలైన తప్పు. బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి. కానీ బంధాలే బాధలుగా మారితే బ్రతుకు బలహీనపడుతుంది. గెలుపు వెనక పరిగెత్తటం మాని ప్రయత్నం వెనక పరిగెత్తు. అప్పుడే గెలుపు నీ వెనక పరిగెడుతూ వస్తుంది. ఎవరైనా మనకంటే కాస్త కింద కూర్చున్నంత మాత్రాన అదే వారి స్థాయి అని భావించకూడదు. ఎందుకంటే కొందరు ఎంత గొప్ప స్థానానికి ఎదిగినా ఒదిగే ఉంటారు. అదే వారిలో ఉన్న గొప్పతనం. వందల మంది శత్రువుల కన్నా ఒక నమ్మకద్రోహి చాలా ప్రమాదకారి. నీ మంచి కోరుకునే వాళ్లను దూరం చేసుకోకు. నీ చెడు కోరుకునే వాళ్లను నీ దగ్గరకు రానివ్వద్దు. స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళని ఎప్పటికీ నమ్మొద్దు మిత్రమా. కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే ఒక్కొక్కసారి మంచిది అనిపిస్తుంది. అవును కదా. ఎందుకంటే బాధపెట్టే వాళ్ళు ఉండరు కనుక. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం ఆపినప్పుడు నువ్వు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు. మాటలు రానివాడే కాదు, డబ్బు లేనివాడు కూడా జీవితంలో చాలా సందర్భాల్లో మౌనంగా ఉండవలసి వస్తుంది. అసూయ, ద్వేషం అనేవి మానసిక రోగాలు. మనిషి ఎదుగుదలను ఆపేస్తాయి. సంతోషం, సహనం, శాంతం, ఉపకారం అనే 4 గుణాలు మనిషి ఎదుగుదలకు ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకో మిత్రమా. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు. ఇన్ని మంచి మాటల్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.